అలలే అభిషేకం చేసే దేవాలయం అది. 7-8వ శతాబ్దం పల్లవరాజుల కాలంలో నరసింహవర్మన్ ఒక అసాధారణ ఆలోచనతో ముందుకు వచ్చాడు. సాధారణంగా ఆలయాలు నేలపై నిర్మిస్తారు, కానీ ఇక్కడ సముద్రం అంచున నిర్మించాలని అనుకున్నాడు. అదే షోర్ టెంపుల్. ఈ ఆలయం ఘనమైన గ్రానైట్ రాతిపై నిర్మించారు. అందుకే అలలు కొట్టినా తుఫాన్లు వచ్చినా ఆలయం నిలబడింది. ఇది 3 శిఖరాలు ఉన్న ఆలయ సముదాయం. 2 శివుడికి, 1 విష్ణువుకు. గోడలపై చెక్కిన శిల్పాలు, శివుడి నాట్యం, పార్వతి, నంది, దైవరక్షణ ప్రతీకలు. సముద్రం వైపు ముఖంగా ఉన్న ఈ ఆలయం పూర్వకాలంలో నావికులకు దిక్సూచిలా ఉపయోగపడింది. 2004 సమయంలో సునామీ ప్రపంచాన్ని వణికించింది. అలలు వచ్చాయి, చుట్టూ నష్టం జరిగింది. కానీ షోర్ టెంపుల్ నిలబడింది.